హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం దంచి కొడుతుంది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, తెలంగాణలో వచ్చే 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొద్దిసేపటి నుంచి దాదాపు 5 గంటల సమయం నుంచి హైదరాబాద్ అంతా కూడా, హైదరాబాద్ తో పాటు నగర శివారులో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమై కొద్దిపాటి వర్షానికి ఇప్పటికే భారీ ట్రాఫిక్ జామ్ అయితే నింపుకుంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కుకట్పల్లి, కేపీహెచ్పి, కొండాపూర్, మాదాపూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. కొద్దిపాటి వర్షానికే మొత్తం అతలాకుతలమైంది. మరొక పక్క కోకాపేట్ మరియు గండిపేట వైపు దాదాపు భారీ వర్షం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మొత్తానికి తెలంగాణ అంతా కూడా వచ్చే 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం బలపడడంతో వర్షాల తీవ్రత పెరిగే సూచనలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్ధనం కొనసాగుతుందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే మనకు వాతావరణ శాఖ అయితే క్లియర్ గా స్పష్టం చేసింది. అయితే ఉరుములు మెరుపులతో కూడే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. అయితే ఇవాళ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, ముఖ్యంగా ఈ జిల్లాలో బలమైన ఈదురు గాలులతో దాదాపు సాయంత్రం 4 గంటల నుంచే బలమైన ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. 4 గంటల ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యి దాదాపు ఈ జిల్లాలన్నీ కూడా ఇంకా కంటిన్యూగా వర్షం కురుస్తుంది. అయితే రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఇదే విధంగా దాదాపు మధ్యాహ్నం సమయం దాదాపు 4 గంటల సమయంలో ఈదురు గాలులతో స్టార్ట్ అయి దాదాపు భారీ వర్ష సూచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఈ సంబంధిత జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది సందీప్. అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ నెలంతా కూడా వర్షాల కోసం ఎదురు చూసిన ప్రజలు చివరిలో కాస్త ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెలంతా కూడా, జూన్ అంతా కూడా వర్షాల కోసం చాలా మంది ముఖ్యంగా రైతులైతే ఎప్పుడు పడతాయంటూ కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఇవి మరింత విస్తరించే అవకాశం ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈ 3 రోజులు కంటిన్యూగా వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ మొత్తం విస్తరించాయి. అలాగే బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వర్షాలకు అనుకూలంగా అల్పపీడనాలు, ఆవర్ధనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కుండపోత వానలైతే పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది సందీప్. అయితే తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి వర్షం కురిసే సమయంలో ప్రజలు, మరీ ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి రైతులు, అలాగే కూలీలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. ఇందాక చెప్పినట్టుగా ఇటు ఇవాళ దాదాపు సాయంత్రం 4 గంటల నుంచే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ లాంటి ఈ జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఈ మరొక పక్క హైదరాబాద్ విషయానికి వస్తే దాదాపు గంట సేపటి కిందట స్టార్ట్ అయినటువంటి వర్షం, అంటే దాదాపు మొత్తం గంట సేపు కురిసినటువంటి ఈ వర్షానికి ఇప్పటికే రోడ్లన్నీ అతలాకుతలమై రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఉన్నటువంటి, అంటే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ లాంటి ఏరియాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది సందీప్. అంటే ముఖ్యంగా వినోద్, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో దానికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మనకు సందీప్, ఎప్పుడైనా హైదరాబాద్ లో ఏ గంట సేపు వర్షానికైనా కూడా రోడ్లన్నీ జలమయం అయ్యేటువంటి సందర్భాలు చూస్తున్నాం. మరొక పక్క ట్రాఫిక్ కూడా. సో ఇలాంటివి అంటే ఏ కొద్దిసేపటి వర్షానికైనా కూడా తప్పకుండా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా కేవలం వర్షం పడే టైంలో దయచేసి ఆఫీసులో ఉండాలి, ఆఫీసు నుంచి ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి కొద్దిసేపు ఓపిక పట్టనంటూ కూడా చెబుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా దాదాపు 1 గంట 2 గంటలు లేట్ గా వెళ్తే బెటర్ గానే, ఎందుకంటే రోడ్ల మీదకి వస్తే ఒక్కసారి ఈ రోడ్లని జలమయమై అలాగే భారీ ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
ఇళ్లలోనే అంటే ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఆఫీస్ లోనే ఉండాలి, ఇళ్లలోకి కాసేపటి తర్వాత వెళ్ళే బాగుంటుందంటూ కూడా సూచించారు సందీప్. థ్యాంక్ యూ వినోద్.